ఈరోజు మరి శుభదినం. ఈ శుభదినం ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడమే శుభదినం. వేలాది నదులంత విస్తారత ఏడాది కోటి ఏది కూడా నథింగ్ క్యాన్ సాటిస్ఫై గాడ్. ఏది కూడా దేవునికి సంతృప్తిని ఇవ్వలేదు. 103 కీర్తనలు ఏమన్నాడు దావీదు భక్తుడు? నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఉపకారం అంటే అందరికి కారం తెలుసు, కానీ ఉపకారం తెలీదు. అంటే కారం అంటే ఏంటి? కష్టం వచ్చినప్పుడు కారం మీద నూరుతా ఉంటారు వాళ్ళు. అది కూడా నేను పిల్లలకి పాఠం చెప్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది. బ్రోటాస్ క్యాషియస్ అని జూలియస్ సీజర్ డ్రామాలో 2 క్యారెక్టర్, ప్రాముఖ్యమైన క్యారెక్టర్. ఆ బ్రోటాస్ అంటాడు, నీ కోపాన్ని నువ్వు విషయం ఏ విధంగా అయితే మిగుతా ఆ విధంగా మింగేయాలంటాడు. అంటే బాధ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందంటే శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనిషి కోపం వస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అది ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, యాంగర్ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, అంటే ఉద్రేకం వచ్చేస్తూ ఉంటుంది. నాకు కూడా కంపేర్ చేసుకుంటాం. కానీ అదే దేవుడు నీ ఎడల కార్యం జరిగించినప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికి ఉపకారం చేయాలి. ఉపకారం నువ్వేం చేయగలవు? దేవుడికి భూమి ఆయనదే, ఆకాశం అయింది. ఏం చేయగలమా? దేవునికి ఉపకారం మనం ఏ విధంగా చేయగలం అసలు? ఏమి చేయలేము. ఇవ్వబడ్డాడు. ఇక ఈ భూమి మీద ఇక ఆకాశము నేల అన్నీ కూడా మేము చేయడానికి ఇంకేముందంటాడు. సో మనం కూడా ఇప్పుడు దేవునికి ఇవ్వడానికి ఏమీ లేవు మన దగ్గర. వేలాది నదులకు పుట్టేళ్ళు, విస్తార తైలము, ధనధాన్యములు, బంగారు, ఏది కూడా దేవుని సంతృప్తి. ఏమి సంతృప్తి పరచగలదంటే నీ యొక్క కృతజ్ఞతే. దేవుడు చేసిన ఉపకారాలలో ఈ యొక్క ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు. ఉపకారం అంటే మేలు. ఉపకారం అంటే మేలు. అంటే 100 అబద్ధాలు ఆడే దగ్గర ఒక పెళ్లి చేయమంటారు. కానీ 100 అబద్ధాలు ఎందుకు ఆడాలి అసలు? ఎందుకు ఆడాలి? పెళ్లి అవ్వపోయినా కానీ 100 అబద్ధాలు, ఒక్క అబద్ధం కూడా అది దేవుడు చూస్తాడు ఇక్కడ. సో ఇక్కడ నీ హృదయవాంఛలు ఎరిగినటువంటి దేవుడు డెఫినెట్ గా వాటిని తీరుస్తాడు. ఎందుకని? నువ్వు నిత్యము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నావు కాబట్టి ఆయన చేసేటువంటి మేలు ప్రతిరోజు ఆయన మేలు చేస్తున్నాడండి. ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి ప్రతిరోజు మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. ఇది జన్మదినోత్సవం అనేది ఒక ప్రత్యేకమైన దినం. వివాహ దినోత్సవం అనేది కూడా ప్రత్యేక దినం. అది ఏ దినమైనా కానీ మనం ఆ దినాన్ని ఏం చేస్తామంటే ఇది హంగామా చేయడానికి కాదు, ఈ దేవునికి కేవలం కృతజ్ఞతలు చెల్లించడానికి. థ్యాంక్స్ యూ ప్రేయర్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ విధంగా దేవుడు మరి మనం ఈ రోజున మరి సహోదరుడు ఎర్రగారి గృహంలో ఈ విధంగా మనం ఉండడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చి ఉన్నాడు. అయితే చివరి క్షణాల్లో దేవుడు నాకు చూపించాడు వాక్యం. చివరి క్షణాలు అంటే యుద్ధం చేస్తున్నాను ప్రభువా బయలుపరచండి అని. అంటే మనిషి కాబట్టి చాలా అనుకూల వాక్యాలు తీసుకోవచ్చు, కానీ దేవుడు చూపించే వాక్యం ఒకటి ఉంటుందండి. దేవుడు వాక్యానికి మనము లోబడాలి. సో అదే వాక్యాన్ని ఇక్కడ నాకు ఏం చూపించాడంటే దేవుడు 81వ కీర్తనలో 21వ వచనం, 81వ కీర్తన 21వ వచనం. నా చెయ్యి 89వ కీర్తన 89వ కీర్తన 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు వారి యొక్క జీవితంలో ఏ బలము చేత? బాహుబలము చేత ఆయన్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున ఇంట్లో ఇంత ప్రశాంతంగా ఉండగలిగారంటే దేవుడు కార్యం జరిగించాడు. కాబట్టి
మరి ఆయన దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఈ దినాన కృతజ్ఞతలు చెల్లించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 16 వచనం, అదే అధ్యాయము. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నామమును బట్టి దీవించావే సమృద్ధి. వారికి ఇష్టమైన పాట, దీవించావే సమృద్ధిగా. అంటే వీళ్ళే దీవించాలనుకుంటా ఉండేవాడిని. అంటే పాట ఏంటంటే అంత లోతుగా తీసుకున్నారు వాళ్ళు. దే హావ్ రిసీవ్డ్ అది ఆల్రెడీ. మనం దీవించా ప్రభు అని వాళ్ళు ఆ దీవెని పొందుకున్నారు. కాబట్టి ఈ రోజున ఆయన నామాన్ని బట్టి దినవెల్లా కూడా వాళ్ళు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అది వేదనైనా, కష్టమైన బాధ అయినా కానీ అన్నిట్లో కూడా దేవుని మర్చిపోకుండా అనుక్షణం కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. కాబట్టి ఈ నీతి చేత వాళ్ళు హెచ్చింపబడుచున్నారు. దేవుని యొక్క నీతి చేత వాళ్ళు హెచ్చింపబడుచున్నారు. అలాగే తర్వాత వాక్యంలో, వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది, మా కేడము యెహోవా వశము, మా రాజు ఇజ్రాయిలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదు నిన్ను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దావీదుకి ఎలాంటి అభిషేకాన్ని ఇచ్చాడో, దావీదుని ఎలాంటి తైలము చేత ఆయన అభిషేకించాడో, ఆ పరిశుద్ధ తైలముతో మిమ్మల్ని ఈ రోజున దేవుడు అభిషేకించి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క 21వ వచనం నెరవేరిందండి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. నిన్ను తలగా ఉంచాడు కానీ తోకగా ఉంచాడు. నువ్వు అడుగుపెట్టి ప్రతి ఒక్క స్థలాన్ని నివసం చేస్తాడు. యోసేపు అడుగుపెట్టి ప్రతి ఒక్క స్థలానికి కూడా దేవుడు ఏం చేశాడు? తన వశము చేశాడు. యోసేపును బట్టి ఫరో యొక్క రాజ్యం ఆశీర్వదించబడింది. ఈ రోజున మీరు ఏ కంపెనీలో పనిచేస్తే, ఎక్కడ పనిచేస్తే అది ఎలా ఉంటుంది? ఆ కంపెనీకి ఆశీర్వాదం. మిమ్మల్ని బట్టి కేవలం బికాస్ యు ఆర్ ఆయన నామమును బట్టి మీరు ఆయన నామాన్ని మొరపెట్టుకున్నారు. కాబట్టి దినమెల్లా కూడా మీరు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన నా విశ్వాసతయు 24 వచ్చినవండి, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. ఇటు రీతిగా మీ విశ్వాసతను, నా విశ్వాస అంటే దేవుడు నమ్మకంగా ఉన్నాడు, ఆయన కృపయు మీకు తోడై ఉంటుంది. కాబట్టి ఆయన నామమును బట్టి మిమ్మల్ని హెచ్చులోని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద అనేక జనములకు శోభ అతిశయ కారణముగా ఉన్నట్టు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఈ యొక్క ఆశీర్వాదము మీ ఎడల స్థిరపరచాలని దేవుడు ఆలోచన చేసి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క కృప మన ఎడల స్థిరపడింది అనుకోండి, ఇక భూమి మీద మనల్ని ఎవరు కూడా నిలబడలేదు. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యము. క్షణం ఉండి మరుక్షణం భయమయ్యేది కాదు. దేవుని యొక్క కృప ఆయన ఆశీర్వదిస్తే ఎలా సమృద్ధిగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తన బిడ్డల్ని, ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థానంలో, దేశం యొక్క ఉన్నత స్థానం మీద తన బిడ్డలు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. సో ఇదే విషయాన్ని కొన్నిసార్లు మీకు మరి బాధ రావచ్చు, దుఃఖం కలగవచ్చు, వేదన కలగవచ్చు, మీరు చేస్తున్న డ్యూటీలో అవమానాలు కూడా ఎదురవచ్చు. సో ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్ని స్థితులు గుండా మీరు ప్రయాణం చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఏనాడు విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఇప్పుడు ఏమంటున్నాడు? మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందును. ఇక్కడ యెషయా గ్రంథం 61:7, మీ అవమానము ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యానందం. ఎందుకంటే మీరు ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడి తీసి కాదండి. నేను అనుకుంటా ఉంటాను, కొంతమంది ఎంతమందినైనా డీల్ చేయగలరు, ఎంతమందినైనా డీల్ చేయగలరు. ఇప్పుడు దాదాపుగా హెచ్ఆర్లందరూ కూడా అనేక మందితో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలకి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే చాలా సున్నితంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి, ఆకర్షించగలరు. కానీ నేను ఒక విశ్వాసి నా దగ్గర రానప్పుడు, చర్చికి రానప్పుడు ఫోన్ చేసి భయపడతా ఉంటాను.
ఎందుకు భయపడతాను తెలుసా? వాళ్ళు ఏమి మళ్ళీ ఏ మాటలు రాయాల్సి వస్తూ ఏ మాట మార్చి మాట్లాడతారో. నేను ఫోన్ చేయడం వల్ల ఒకవేళ వాళ్ళు అబద్ధం ఆడతారో నేను భయపడిపోతూ ఉంటాను. సో ఇక్కడ కొన్నిసార్లు ఎందుకంటే ఈ అవమానాలు జరుగుతూనే ఉంటాయి. నిందించేవారు నిందిస్తూనే ఉంటారు. నిందించేవాడు నిందిస్తే మన కాళ్ళ కింద గడ్డి ఉంటుందండి. గడ్డిని అందరూ చెప్తూనే ఉంటారు, కానీ గడ్డి చచ్చిపోద్దా? గడ్డి చచ్చిపోద్దా? ఎంతమంది తొక్కినా కానీ దేవుడు దానికి ఇచ్చిన ఆయుష్కాలం అంతకాలం నిలబడు. అలాగా మీరు కంపెనీలో పనిచేస్తున్నాం, మనం ఉద్యోగం చేసేవాళ్ళం అందరం కూడా చేస్తున్నప్పుడు మన పక్క వాళ్ళే మనకి పక్కలో బల్లిలాగా ఉంటారు. మన తోటి సహోదరి మన తోటి ఉద్యోగులే పక్కలో బల్యములాగా ఉంటారు. వాళ్ళు ఒకరంట దొంగతనం చేయడానికి 2 దొంగలు ఇంట్లోకి వచ్చారు. మంచి గొర్రెపెట్టి నిద్రపోతున్నాడు. ఒకడేం చేశాడు, రాడ్ పట్టుకుని మంచం దగ్గర ఉంచున్నాడు. వీళ్ళు ఎగితే ఒక దెబ్బ కొడదామని. రెండో వాడు బీరువా ఖాళీ చేస్తున్నాడు. సో వాడు బీరువా ఎంత సౌండ్ వచ్చినా మూడో వాడు బయట వెయిట్ చేస్తున్నాడు. సో ఏమైంది, వీడు బురకలో ఉండి నిజంగా మత్తు నిద్రలో ఉన్నాడు. వీడు బంగారం అంతా కూడా చోరీ చేసేసాడు, బ్యాగ్లో వేసేసాడు. వాడు ఎంత సౌండ్ వచ్చినా ఏమైనా కానీ నిద్ర నుంచి రాగలేదు. వీడు బయటకు వచ్చేసాడు. సీసీ కెమెరాలు వదిలేసి ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. చూస్తే తన ఇంట్లో రాబరీ దొంగతనం జరిగిందని గ్రహించాడు. అప్పుడు ఆలోచించి పోలీసులు అన్నారు, నువ్వు అదృష్టవంతుడురా బాబు, నువ్వు లెగితే కనుక ఆ టైంలో ఫినిష్ అయిపోయాడువి. అంటే కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి శోధన అంత భయంకరంగా ఉంటాయి. మన పక్క వాళ్ళు మనల్ని చాలా అంటే మనం చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో కానీ ఆఫీసులో కానీ మన అణగద్రొక్కాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆ శ్రమ నుంచి తప్పించడానికి, ఆ అవమానం నుంచి మనకు విడుదల దయచేయడానికి, రెట్టింపు ఘనతనివ్వడానికి, ఎందుకంటే ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి రెట్టింపు ఘనత ఇవ్వడానికి దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. తన నమ్ముకున్న వారిని బహుతరములకు శోభ అతిశయ కారణముగా చేసేదను అన్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం అనండి. నీవు విసర్జింపబడిన బడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడను నీ మార్గమున దాటిపోవటం లేదు. నిన్ను శాశ్వత శోభ అతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. అంటే నిన్ను బట్టి బహుతరముల వారు, జనరేషన్స్ బహుతరముల వారు నిన్ను బట్టి సంతోషిస్తారు, ఆనందిస్తారు. నిన్ను శాశ్వత శోభ, శాశ్వతం అంటే ఏంటి, ఎల్లప్పుడూ నిన్ను ఒక ఎక్సలెంట్ పర్సన్ గా, శోభ అతిశయం అంటే ఏంటండి, ఎక్సలెన్సీ. అంటే ఆ పనిలో ఇక నిన్ను మించి ఎవరు కూడా చేయలేరు. ఆ పనిలో నిన్ను మించి ఎవరు కూడా చేయకుండా శోభ అతిశయముగాను ఆయన నిన్ను నించో పెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తను నమ్ముకున్నటువంటి బిడ్డలు ఈ విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడండి. వారికి దేవుడు ఎలా ఉంటాడంటే నిత్యమైన వెలుగుగా ఉంటానని యెషయా 60వ అధ్యాయం 19వ వచనంలో మనకి వాక్యం సెలవిస్తున్నది. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. ఇక ఏంటంటే దేవుని చేత సృజించబడినటువంటి సూర్యుడు చంద్రుడు కాదు. ఇంకా ఎవరు నీకు వెలుగుగా ఉంటారు? దేవుడే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. భూషణం అంటే ఏంటండి? కిరీటం. భూషణం అంటే కిరీటం. ఆయనే నీకు ఒక కిరీటముగా ఉంటాడు, ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. మరి నీ జీవించే ఇక తర్వాత ఏమవుతుంది? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి స్తోత్రం. దేవుడే స్వయాన మన యొక్క నిందల్లో అవమానాల్లో ఆయన తోడుగా ఉండి నిన్ను శోభ అతిశయ కారణముగా చేసిన తర్వాత యు విల్ బికమ్ ఏ షైనింగ్ స్టార్. ఇంకా అదే సూర్యుడు అవసరం లేదు, ట్యూబ్లైట్ అవసరం. ఎక్కడ నువ్వు అడుగు పెడితే అక్కడ ఈ యొక్క దేవుడు ఈ యొక్క స్థితిని మార్చేశాడు. ఎందుకంటే అనేక మందికి నిన్ను మార్గదర్శిగా, అంటే వెలుగు అంటే నిన్ను మార్గదర్శిగా చేస్తూ ఉన్నారు, నిన్ను ఒక స్థానంలో నిలబెడుతూ ఉన్నారు. ఇక నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఇక నీ జనులందరూ నీతిమంతులైందురు, నన్ను నేను మహింపరచుకున్నట్టు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వాతంత్రించుకొందురు. దేశం అంటే మనం పనిచేస్తున్న డిపార్ట్మెంటే మనకి. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి. టీచర్ ఉద్యోగం ఉంది. వాళ్ళు ఈ రోజులంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు కంపల్సరీగా
ఇంతకుముందు స్కూల్ అంటే అదే స్కూల్లో పనిచేసేవాడు, ట్రాన్స్ఫర్ ఉండేది కాదు. అదే ఊర్లో ఉండి వాళ్ళ జీవితంతో అక్కడే పనిచేసేవాడు. ఇంకా ఆ పిల్లలు, ఆ బడి పిల్లలు తప్ప రెండో విషయం తెలిసేది కాదు. అలా ఉండేది జీవితం. సో ఇప్పుడు కంపెనీలో చేస్తున్నవాడు కూడా అంతే. ఏ కంపెనీ అయితే పర్మిట్గా ఆ కంపెనీలో చేసేవాడు. సో ఆ విధంగా, ఎందుకంటే ఇంకా దేవుడు ఏమన్నాడు, దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. నేను అభిషేకించిన వాళ్ళు వాళ్ళకి దేశాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి మరి దేవుడు మరి ఇంకా ఈ స్థితిలో మిమ్మల్ని మీరు ఎదుర్కొన్న స్థితిని దేవుడు చూశాడు. మీరు ఏ విషయాల్లో మీరు దేవుని అడిగారు, అన్ని విషయాల్లో దేవుడు మీకు తోడుగా ఉండి ఒక్కొక్కటి అన్ని కూడా కార్యరూపు దార్చారు. ఈ రోజున అనేక మందికి మార్గదర్శిగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టారు. దేవుడు మిమ్మల్ని నిలబెట్టి మీ యొక్క ప్రతి ఒక్క అవసరమును దేవుడు తీర్చాడు. పౌలు గారు అంటాడు, నేను దేన స్థితిలో ఉండడం మెరుగుదును, సంపన్న స్థితిలో ఉండడం మెరుగుదును. చూడండి ఆ వాక్యం, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4:11 చూడండి. 4:11 నాకు కొదువు కలిగినందున నేను ఎలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏమి నేర్చుకున్నాడండి? నాకు కొదువ కలిగినది ఇలా నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే అది ఏ స్థితి? దేవుడు మరి ఆయన ఏ స్థితిలో ఉండి ఎక్కడుండి పని చేయమంటే దానికి రెడీ అయ్యాడు. కాబట్టి ఈ రోజున బలంగా నిలబడగలిగారు. దేవునికి స్తోత్రం. నాకు కొదువుగా ఉండడం అని ఎలా చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం, ఇది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడు సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. సో మనం సాటిస్ఫై అయ్యేంత వరకు దేవుడు ఇస్తాడండి. సాటిస్ఫై అంతవరకు ఆయన సమృద్ధిగా తీరుతాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిత్యము కూడా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన చేసిన ఉపకారం దీనిని 103 రెండో వాక్యం గుర్తు రావాలి. 103వ కీర్తన 2వ వాక్యం మనం నెమరవేసుకోవాలి. ఎందుకంటే అన్ని స్థితులు గుండగా నడిపించిన దేవుడు ఈ రోజున నిన్ను శోభాతిశయ కారణముగా చేసి ఇప్పుడు నీ యొక్క హృదయవాంఛను తీర్చి ఇప్పుడు నిన్ను బలంగా స్థాపిస్తూ ఉన్నాడు. నిన్ను ఒక కొమ్మగా నాడుతూ ఉన్నాడు. ఈ కొమ్మ ఎలా ఉండాలంటే ఫలించేటువంటి వృక్షము ఎల్లప్పుడూ కూడా విరజిల్లుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కొమ్మగా దేవుడు మిమ్మల్ని నిలబెడుతూ ఉన్నాడు. 21వ కీర్తన 3వ వచనం. 21వ కీర్తన 3వ వచనం ఊహించుకుందాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. రాజు ఎవరి బలాన్ని బట్టి? మొదటి వచనం చదువుతున్నాను. 21 కీర్తన 21. యెహోవా ఎవరు బట్టి సంతోషిస్తున్నాడు? రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం, ఆయుష్ నిమ్మని అతని వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింప చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క 21వ కీర్తన
మీరు ఈ యొక్క వాగ్దాన్ని స్థిరపరచుకుని దేవుని యొక్క ప్రేమలో ఇంకా ఎదగాలని, దేవుడు మిమ్మల్ని ఇంకా అత్యున్నతమైన స్థానం నిలబెట్టాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు విస్తారమైనటువంటి బలాన్ని, అభిషేకమును, ఆశీర్వాదాలను మీకు దయచేసి నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. దావీదుని ఏ విధంగా నియమించాడు దేవుడు, మిమ్మల్ని కూడా ఆ విధంగా నిలబెడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మీరు ఉండాలని, మీ హృదయ వాంఛలను దేవుడు తీర్చి మీ యొక్క ఏ స్థితిలో ఉన్నా కానీ సంతృప్తిని దేవుడు మీకు దయచేయాలని మనసారా ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ప్రభుపేట మరి దేవుని స్తోత్రం. ఇంకో ప్రార్థన చేద్దాం.